ఉదాహరణకి వాక్యము చదవటము, అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక డిసిప్లిన్. ప్రార్థించటము, దేవుడు మనకు అనుగ్రహించిన మరొక డిసిప్లిన్. సో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ విధమైనటువంటి కొన్ని సంగతులు దేవుడు మనకి అనుగ్రహించాడు. అవి దేవుని ఎరిగిన వారముగా వాటన్నిటినీ కూడా మనము తప్పనిసరిగా ఆచరించవలసిన వారముగా ఉన్నాం. దానికి ఎటువంటి ఎక్సెప్షన్ కూడా లేదు. వీళ్ళైతే చేయొచ్చు, వీళ్ళైతే చేయకపోయినా పర్వాలేదు అనేటువంటి ఏ రకంగా కూడా లేదు. కాబట్టి అందులో ఒకటేంటంటే ఫాస్టింగ్, ఉపవాసము. సో ఉపవాసము అని అనినప్పుడు ఇక్కడ ఉపవాసం లాగానే కనిపిస్తుంది, కానీ చాటుగా వెళ్ళి తినేసే వాళ్ళు తినేస్తుంటారు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆత్మీయ క్రమశిక్షణ. వాక్యము చదవటము, ప్రార్థించటము, మిగతావి ఎలాగైతే చేస్తా ఉన్నామో ఇది కూడా ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి ఒక హ్యాబిట్, అలవర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఉపవాసము అనే దానిని, ఆ యొక్క ఎక్రోస్టిక్ ని ఒకవేళ మనము వివరించాలనుకుంటే కొంతకాలం క్రితం ఎప్పుడో చెప్పుకున్నాం. అంటే ఉపేక్షించుకోవటం. మనకి మనము అపేక్షించటం కాదండి, ఉపేక్షించటం అంటే మనకి మనము నో చెప్పుకోవటం, ఉపేక్షించుకోవటం. శరీరం కావాలనే కోరుకుంటది, బాబు నీకు నీరసంగా ఉంది కొంచెం తిననే అంటది. అయినప్పటికీ మనల్ని మనము ఉపేక్షించుకోవటం. అన్నప్పుడు పరీక్షించుకోవటం. ఉపేక్షించుకోవటం లేకుండా పరీక్షించుకోవటం అనేది సాధ్యమేనా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే దానికి జవాబు మన వ్యక్తిగత జీవితాల్లో నుంచి చూసుకుంటే దానికి ఆన్సర్ మనకే తెలుసు. పరీక్షించుకోవటం. మూడవది అన్నప్పుడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం. అన్నప్పుడు సహవాసములో ఉండటం. సహవాసములో ఉండటం, ఇటు దేవుని సహవాసంలోను అటు దేవుని పిల్లల సహవాసంలోను కలిసి సహవాసములో ఉండటం. అన్నప్పుడు ఈ విధంగా ముందుకు సాగటము. సో ఈ విధంగా మనం ఉపవాసమును గుర్తుపెట్టుకోవచ్చు. మనల్ని మనం ఉపేక్షించుకోవటము, మనల్ని మనము పరీక్షించుకోవటము, మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవటము, మనము ఇటు దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసంలో ఉండటము, ఆ రీతిగా ముందుకి భక్తి జీవితంలో కొనసాగటం. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో అనేక మంది భక్తులు మరి ఉపవాసం ఉండినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ అనేక మంది భక్తులు వారు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రభు పాదాలు పట్టుకున్నారు. ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. యోనా గ్రంథంలో చూసినప్పుడు నినివే పట్టణపు వారు అక్కడ చేసినటువంటి ఉపవాసం, వాస్తవంగా వాళ్ళు ఉపవాసము చేయటానికి ముందు అసలు నినివే పట్టణపు వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? 1వ అధ్యాయము 2వ వచనంలోనే ఆ యొక్క ప్రజలు, ఆ పట్టణము ఎలా ఉంది అని మనం చదువుతా ఉన్నాం. చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం ఏమనుంది అక్కడ? ప్రభు దృష్టికి ఘోరమైనటువంటి దోషము అనే మాట చదువుతున్నాం, లేదా పాపము. దేవుని దృష్టికి ఘోరమైన దోషాలు, దేవుని దృష్టికి ఘోరమైన పాపాలు చేసిన వారు, ఇది వాళ్ళ పరిస్థితి. 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే అక్కడ ఎలా ఉంది?
పశ్చాత్తాపడే మనము లైఫ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుంటుంది కనుక మనుషులు ఇక నీరు పుచ్చుకోకూడదు. పశువులు కానీ కుక్కలు కానీ గొర్రెలు కానీ నీరు నీరు తాగకూడదు. కాబట్టి వీళ్ళు ఏమని ఉద్దేశించారంటే ఇక్కడ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడతాడు, తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? మొదటి అధ్యాయంలోనేమో దేవుని దృష్టికి ఘోరమైన దోషాలు చేసిన వారుగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మాటల్లోనే ఏమని ఉంది అనంటే దేవునికి కోపం కలిగించిన వారు, దేవునికి కోపం కలిగించారు వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి. అదే 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడేమి చూస్తున్నాము, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి. అంతకు మునుపు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే దేవుని యందు విశ్వాసము ఉంచని వాళ్ళు. ఎప్పుడైతే యోనా వచ్చి ప్రకటించాడో ఇప్పుడు విశ్వాసము ఉంచి ఉపవాసం వైపు అడుగులేస్తున్నారు. ముందు విశ్వాసము లేని వాళ్ళు, ఇది వాళ్ళ యొక్క మునుపటి స్థితి. అదే 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే వీళ్ళ పరిస్థితి ఎట్లాంటిది? మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఇప్పుడు విడిచిపెడుతున్నారులేండి, కానీ వాస్తవంగా మునుపు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? దుర్మార్గంగా జీవించారంట. దుర్మార్గంగా జీవించటం, పక్కన వాళ్ళది లాక్కోవటము, దోచుకోవటము, ఆక్రమించుకోవటము. ఇక దుర్మార్గం అనే దాని కింద మనము అనేకమైన ఏరియాస్ ని ఆలోచించవచ్చు. ఎవరంట ఇంతకీ? కొందరు అనుందా, రాజు అనుందా, లేకపోతే ఎవరనుంది? అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనుషులందరూ దుర్మార్గంగా జీవిస్తా ఉన్నారు. 10వ వచనం చూడండి, 3వ అధ్యాయంలోనే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. కానీ మునుపు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? చెడుతనమును కలిగే జీవించారు. ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చినాయి? ప్రభు దృష్టికి ఘోరమైన దోషములు చేశారంట, దేవునికి కోపం కలిగించారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మునుపు దుర్మార్గంగా జీవించిన వాళ్ళు, మునుపు చెడుతనము కలిగిన వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభు పరిస్థితుల్లో ఈ చెడిపోయినటువంటి నినివే పట్టణం కొరకు దేవుడు చూపినటువంటి ప్రేమ చూడండి. వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచలేదు, నాకు కోపం కలిగించారు, చెడుతనముగాను దోషములు చేస్తా దుర్మార్గంగా బ్రతుకుతా ఉన్నారు, కాబట్టి వీళ్ళకి నాశనమే అని వాళ్ళని వదిలేశాడా దేవుడు? వదిలిపెట్ల. తన సేవకుడైనటువంటి ప్రవక్త అయిన యోనాని వాళ్ళ దగ్గరికి పంపించాడు. పాపములో బ్రతుకుతున్నటువంటి ప్రజల దగ్గరికి తన యొక్క సువార్తని ఆయన వాళ్ళ దగ్గరికి పంపించాడు. మన జీవితంలో కూడా ఇట్లాంటి మాటలు చదువుతున్నప్పుడు, అబ్బో వాళ్ళెంత అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని, వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళం. ఆ ఒప్పుకోలు వాక్యం చదువుతున్న ప్రతిసారి మనకి గాని కలగకపోతే, చిచ్చి వాళ్ళే బాగా ఉన్నారు, నేను కొంచెం బెటర్ అనేటువంటి అభిప్రాయంలో ఒకవేళ మనం కొనసాగుతుంటే మనము ఆధ్యాత్మికంగా ఎక్కడో తప్పిపోయాం. రైట్ కన్విక్షన్ ఏంటి, సరైనటువంటి ఒప్పుకోలు ఏంటి అంటే, రోజులు గడుస్తున్న కొలది అంతకంతకు దేవుని గురించి ఎరుగుతాము. అంత మాత్రమే కాదు, మన గురించి మనం ఎరుగుతా ఉంటాం. అందుకే అపోస్తులైన పౌలు రక్షించబడినటువంటి ఎర్లీ డేస్ లో ఆయన ఏమన్నాడు అనంటే, విశ్వాసులందరిలో నేనే లాస్ట్ అన్నాడు. ఆ తర్వాత అపోస్తులందరిలో నేనే లాస్ట్ అన్నాడు. ఆ తర్వాత చూస్తే తన చివరి పత్రిక తిమోతికి రాస్తా అంటాడు, పాపులందరిలో నేనే ప్రధానుని, నేనే ఫస్ట్ అంటున్నాడు. అర్థమవుతుందండి? ఆయన ఆత్మీయ దినాలు గడుస్తున్న కొలది ఫస్ట్ ఏమో విశ్వాసుల్లో లాస్ట్ అన్నాడు,
ఫస్ట్ ఏమో అపోస్తలుల్లో లాస్ట్ అన్నాడు. తర్వాత విశ్వాసుల్లో ఇంకొంచెం వెనక్కి తగ్గాడు. అపోస్తలున్నా పాడా ముందే పక్కన పెట్టండి. అసలు నేను విశ్వాసుల్లోనే లాస్ట్ అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక చూస్తే. ఇక తిమోతి పత్రిక దగ్గరకు వచ్చేసరికి ఈ మాట అందరికీ తెలుసు. ఏమని? పాపులలో నేను ప్రధానుడను. అంటే ఆత్మీయ దినాలు గడుస్తున్న కొలది తను ఎట్లాంటి వాడో, ఎంత భయంకరమైనటువంటి తన జీవితము ఒప్పుదలలోకి వస్తా ఉన్నాడు. పాల్ ఏదో ఎవరు మెప్పు కోసమో చెప్పిన మాటలు కాదవి. తన హృదయంలో తను అర్థం చేసుకొని తను ఒప్పించబడినటువంటి విషయాలు అవి. ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, దినాలు గడుస్తున్న కొలది నీకంటే నేను బెటరు, నీకంటే నేను బెటరు, నీకంటే నేను బెటరు. కానీ వాస్తవంగా దినాలు గడుస్తున్న కొలది అయ్యో నేనెంత భయంకరమైన దాన్ని, నేనెంత భయంకరమైన వాడిని అనేటువంటి విషయాల్లో మనం ఒప్పుకోల్లోనికి రావాలి. అది సరైనటువంటి ఎదుగుదలకి గుర్తు. కానీ నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అనేటువంటి దానిలో ఆ రకమైనటువంటి దాంట్లోకి కొట్టుకుపోతున్నాము అని అంటే అది అసలు రైట్ సిమ్టమే కాదు, సరైనటువంటి గుర్తే కాదు అది ఎదుగుదలకి. సో ఇక్కడ నినివే పట్టణపు వారు భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన సువార్తని నాశనం చెయ్యాలి అని అనుకున్నాడు వాళ్ళ పాపాన్ని బట్టి. అయితే ఆయన ఏం చేశాడు అని అంటే వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. తన సువార్తని వారికి పంపించాడు. అర్థమైందా? సరే, ఇక్కడ ఈ పుస్తకాన్ని మనం చూస్తే అన్నిటికంటే ఎక్కువ సమస్య ఎవరితో పట్టింది అని అంటే నినివే ప్రజలతో కాదు. అంటే దేవుణ్ణి ఎరగని పాపంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలతో కాదు సమస్య అంతా యోనాతో. ఈయనను పారిపోతుంటే ఈయన ఎంటపడాల్సి వచ్చింది. తుఫాను తీసుకురావాల్సి వచ్చింది. అక్కడ ఒక చేపని అక్కడ పంపించాల్సి వచ్చింది. మళ్ళీ మొండిగా ఉన్నటువంటి వాడిని మళ్ళీ కొంచెము ముందుకు తొయ్యవలసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ చెట్టు ఎండిపోయి ముఖం మీద ఎండబడితే ఈయన గారికి ఎంత కోపం వచ్చిందో. మరి నీకు ఎండకే అంత కోపం వస్తే మరి నువ్వు దేవుని మాటకి చేసిన పనులకి దేవునికి ఎంత కోపం రావాలి? ఎవరయ్యా నువ్వు అని అంటే ఆయన్ని ఏమని పిలిచారో తెలుసా? ఓయి నిద్రపోతా అని పిలిచారు. ఎవరంటేనా 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది మాయరోగం అన్నట్టుగా. నీకేమి వచ్చినది? అందరేమో ఈ ఓడ ఏమైపోతుందో, ఇంత తుఫాన్లో మునిగిపోతాం, చచ్చిపోతాం అని పైన అల్లల్లాడిపోతుంటే నువ్వు చక్కగా కిందకొచ్చి మంచి గొరకబెట్టి నిద్రపోతున్నావు. ఓయి నిద్రపోతా. ఇలాంటి పరిస్థితిలో నీకు నిద్ర పడుతుంది అసలా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. అప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. వీళ్ళు ఏం చేశారంట? చీట్లు వేశారంట. ఎవరి పేరు మీద వచ్చింది ఆ చీటీ? ఇక ఈయన దొరికిపోతే ఆ చీటీ యోనా పేరు మీద వస్తే అప్పుడు చెప్తున్నాడు ఏం జరిగిందనేది. అప్పుడు దాకా చెప్తున్నాడా? చెప్పట్లా. పోనీ ఈయనకి తెలీదా? తెలుసు. అందుకే అంటున్నాడు మీరేం కంగారు పడద్దు, నా నెత్తి సముద్రంలో పడేయండి, తుఫాన్ అదే ఆగిపోద్ది అని కూడా చెప్తున్నాడు. ఏం తెలుసు ఈయనకి? తన అవిధేయతను బట్టి ఆ ఓడ మీదకి ఇది వచ్చింది అనేది యోనాకి క్లియర్ గా తెలుసు. చాలా సార్లు నా కుటుంబంలో ఎందుకు ఇది వచ్చింది, నా ఇంట్లో ఇది ఎందుకు వచ్చింది, నా జీవితంలో ఇది ఎందుకు వచ్చింది, నా సంఘంలో ఎందుకు ఈ పరిస్థితులు వస్తా ఉన్నాయి, ఏంటి అని ఒకవేళ ప్రశ్నించుకుంటే దేవుని మాటకి అవిధేయత చూపిస్తా, దేవుడు వందమన్న స్థలంలో కాకుండా, వెళ్ళమన్న ప్లేస్ కి కాకుండా ఇంకేదో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి యోనా దేవుని మాటకి అవిధేయత చూపిన కారణాన్ని బట్టి ఈ తుఫాను కేవలం యోనా ఒక్కడి మీదకే కాదు, ఆ ఓడలో ఉన్నటువంటి అందరి మీదకి వచ్చింది. అక్కడ ఎంత నష్టం జరిగిందో తెలుసా? ఓడను తేలిక చేయటానికి అందులో వాళ్ళు క్యారీ చేస్తున్న కార్గో ఏదైతే ఉందో వాటిలన్నిటిని కూడా తీసి ఎత్తి సముద్రంలో పడేశారంట తేలిక చేయటానికి. అంటే ఆర్థికంగా ఎంత నష్టపోయారు?
ఎవరెవరు ఈ ఊరు నుంచి ఆ ఊరు తీసుకెళ్దామని ఆ ఓడలో ఎన్ని ఎక్కించుకున్నారో, ఆ పార్సిల్స్ అన్ని బుకింగ్ చేసుకున్నారో, మొత్తాన్ని ఎత్తి ఎక్కడ వేయవలసి వచ్చింది? సముద్రంలో పడవేయాల్సి వచ్చింది. ఫినాన్షియల్ గా లాస్. కారణం ఏంటి అని అంటే నీ అవిధేయత. అక్కడ యోనా అవిధేయత, ఇక్కడ మన అవిధేయత. ఎందుకు అనంటే దేవుని మాటకి విధేయత చూపుతున్నావా? ఇక్కడ విషయం ఏంటి అనంటే దేవుని యొక్క ఉద్దేశము తెలియని వాడు కాదు యోనా. దేవుని మాట ఏంటో తెలియని వాడు కాదు యోనా. తెలిసే ఆయన కావాలని తర్షీషుకు బయలుదేరాడు. తెలిసే ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణం మొదలుపెట్టాడు. తెలుసు కాబట్టే నన్ను ఎత్తిపడేయండి అని సమాధానం చెప్తున్నాడు. తెలుసు కాబట్టే ఇది నన్ను బట్టే కలిగింది అని ఒప్పుకుంటున్నాడు. తెలుసు. మనందరికి ఉన్న సమస్య ఏంటి అని అంటే దేవుని వాక్యము తెలియని వాళ్ళమేమీ కాదు. కొత్త కొత్త వర్తమానాలు ఏమీ అవసరం లేదు. దేవుడు మనకి తెలియజేసిన, దేవుడు మనకి బయలుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాక్యంలో, వాటికి మనము వాటి చొప్పున చేసుకుంటూ వెళ్ళటం తప్ప అంతకంటే గొప్పదేమి లేదు. గొప్ప గొప్ప వర్తమానాలు ఏమి లేవు. ఇక జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితంలో ఎన్నో చూసి అనుభవించినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథం 12:13 తేల్చి పడేశాడు ఒక మాట. ఏంటి అని అంటే ఇదంతయు చూసిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. అంతే. అంతకు మించి కొత్త మెసేజ్లు ఏమి లేవు. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ఏం కోరిక అని అంటే కొత్త కొత్తది ఏదో వినాలి. ఏ ప్యాసేజీ తీసుకొని మనము ఏ వర్తమానం ధ్యానించుకున్నా అక్కడ మనకి బయటకు వచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్ ఏ ప్యాసేజ్ లో చూసినా ఏంటి అని అంటే విధేయత. ఆయన ఏం చెప్తున్నారు, మనం ఏం చెయ్యాలి, ఆ ప్రకారంగా చేస్తున్నామా లేదా అనే దాని దగ్గరికి వచ్చి మనం ఆగాల్సిందే. కాబట్టి దేవుడు వాళ్ళకి చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పది అని అంటే మొదటి అధ్యాయము 2వ వచనంలో చూస్తే 2వ భాగంలో నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటించు. 2వ వచనము మొదటి భాగంలోనేమో వాళ్ళు ఎట్లున్నారో చెప్తూ 2వ భాగంలోనేమో యోనాతో మాట్లాడుతూ నువ్వు లేచి వెళ్ళు, వాళ్ళ దుర్గతి వాళ్ళకి చెప్పు, వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి తీర్పు వాళ్ళకి చెప్పు అని దేవుడు వాళ్ళని హెచ్చరించటానికి తన ప్రేమను బట్టి వాళ్ళని నాశనం చేయక ముందే ఈ యొక్క గుడ్ న్యూస్ ని, ఈ సువార్తని యోనా ద్వారా దేవుడు పంపిస్తా ఉన్నాడు. అయితే 2వ అధ్యాయము మొదటి 9 వచనాలలో చూస్తే ఈ చెడిపోయినటువంటి యోనా నినివే, ఈ యొక్క నినివేని బాగు చేయటానికి దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి ప్రవక్త అయిన యోనా సహితము శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ సముద్రంలో పడటం కావచ్చు, చేప కడుపులో ఉండటం కావచ్చు, ఈ భూమి మీద ఒక స్పెషల్ ప్లేస్ లో ప్రేయర్ చేశాడు ఈయన. ఇక నీకు నాకు మనకి ఎవరికి ఛాన్స్ లేదేమో బహుశా. ఎక్కడ? చేప కడుపులో. అంటే చెడిపోయినటువంటి నినివే బాగు చెయ్యాలి అనేటువంటి దేవుని సంకల్పంలో యోనాని శ్రమ పెట్టడానికి కూడా దేవుడేం వెనకాల. ఆ తర్వాత చూస్తే 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర మనం చూస్తే దేవుడు నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయి అని దేవుడు చెప్పగా 4వ వచనం యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణ దూరం అంతా సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును అని
ప్రకటన చేయగా ఆయన మొత్తం కూడా తిరగల. ఎంతకి ఎంత తిరిగాడు? ఒక దిన ప్రయాణం అంతా. ఇంతకీ ఈ ఈ పట్టణము ఎట్లాంటిది? 3వ వచనము 3వ అధ్యాయం 3వ వచనం చివరిలో ఏం చూస్తే 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణం ఇది. కానీ ఈయన తిరిగింది ఎంత? 1 డే ఎంత తిరగలుగుతారో అంత తిరిగాడు. అంటే ఇంకా ఒక 200 అసలు తిరగల. ఆ మాత్రము తిరిగి ప్రకటిస్తేనే వాళ్ళు స్పందించటం మొదలుపెట్టారు. పశ్చాత్తాపడటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనలో మనకు చెప్పినటువంటి మాట, మీరు కన్నులెత్తి చూడండి ఎలా ఉన్నాయంట పైర్లు, అవి ఇప్పుడే తెల్లబారి ఉన్నవి. కాబట్టి కోత సిద్ధమే, కానీ పనివారు లేరు. కాబట్టి కోత యజమానుడిని పనివారి కొరకు వేడుకొనుడి అని ఆయన మనకి చెప్పటాన్ని మనం మత్తయి సువార్త 9లో చూస్తాం. కాబట్టి మనం వెళ్ళి చెప్పగలిగితే, అసలు ఆ పని పూనుకోగలిగితే ప్రజలు ఒప్పించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేయగలిగిన కార్యాన్ని ఆయన చేయటం మొదలు పెడతారు. ప్రాబ్లం ఏంటంటే మనతోనే. ఎంతమందికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నినివే వారి పరిస్థితి ఏంటి అని చదివామో, వాళ్ళ పరిస్థితి అదే. ఒకప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే. అందరూ దుర్మార్గులమే, అందరము చెడిపోయినటువంటి వారమే, అందరము దేవుని దృష్టికి కోపంగా తెప్పించినటువంటి వారమే, విశ్వాసము లేనటువంటి వారమే. దేవుడు ఆయన కృపలో ఎవరినో పంపగా ఈ గుడ్ న్యూస్, ఈ సువార్త విని ఈ రోజు మనము విశ్వసించి ఆయన సన్నిధిలో ఉండగలిగాము. నీ ఎడల నా ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమనే ఇంకా చెడిపోయినటువంటి మిగతా వారి ఎడల కూడా ఆయన చూపిస్తా ఉన్నాడు. పేతురు తన పత్రిక రాస్తా 3వ అధ్యాయంలో చెప్తాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టే ఆయన ఇంకా దీర్ఘశాంతము చూపుతున్న తన రాకడిని డిలే చేస్తున్నాడు. ఆయన డిలే చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆయన దీర్ఘశాంతం వెనక ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఆ పలానా వాడు కూడా రక్షించబడాలి. బైబిల్లో చివరి ప్రార్థన ఏంటో తెలుసా? మరణాత, ప్రభు అయిన యేసు రమ్ము. బైబిల్లో మనకు కనబడే చిట్ట చివరి ప్రార్థన ప్రకటన 22లో. ఆ రోజు యోహాను భక్తుడే అనేసాడు, ఏంటి ఇక చాలయ్యా, వచ్చేసేయి, నేను రక్షించబడ్డాను, అంత బాగుంది, ఇంక నువ్వు వస్తే నన్ను తీసుకెళ్ళిపోవటమే, ఇంక వేరేం లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ యొక్క డిలే అని ఒకవేళ ప్రశ్నించుకుంటే ఏంటి సమాధానం? ఆయన దీర్ఘశాంతం దేనికోసం? ఇంకా రక్షణ లేనటువంటి అదిగో అనేకుల కొరకు. మన బంధువుల్లో ఉన్నారు, సొంత ఇంట్లో ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మన దేశ ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే ఈయన 1 డే తిరగగలిగినంత తిరిగి ప్రకటించాడో ప్రజలు ఒప్పుకున్నారు. అంటే గొప్పతనం వాళ్ళది కాదు, ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేయును అని చదువుతాం. ఒప్పించేది ఆయన. ఆ రోజు నువ్వు నేను ఒప్పుకున్నామన్నా నీనా గొప్పతనం కాదు, ఆయన ఒప్పింపగా మనం ఒప్పుదలలోకి వచ్చాం. కాబట్టి ప్రజలు సిద్ధమే, కోత తెల్లబారే ఉంది. ఈ యొక్క వార్తని మనము ప్రకటిస్తున్నామా? ఇది ప్రశ్న. 2024 ఏప్రిల్ చివరిలోకి వెళ్తా ఉన్నటువంటి మనము 2024 మొదలైన తర్వాత ఈ 4 నెలల కాలంలో ఎంతమందికి ఈ ప్రభువుని గురించి ప్రకటించాము? ఎంతమందికి ఈ ప్రభువుని గురించి చెప్పడానికి అట్లీస్ట్ ప్రయత్నించాము? మన భక్తి అంతా ప్రార్థించడం దగ్గర ఆగిపోద్ది. చర్చిలోకి వెళ్ళామా, లేదా ఇంట్లో మూల కూర్చున్నామా, ప్రభువా పలానా వాడిని రక్షించు, వీని రక్షించు, వాడిని రక్షించు. ప్రార్థన పాపం కాదు, కానీ ప్రార్థన ఒక్కటే సరిపోతుందా? మరి ప్రకటించేది ఎవరు?
మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదండి. రోమా 1:17 మనం చూస్తాము, రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి. మన పని ఏంటంటే ఆ సువార్తని తెలియజేయటమే. ఎప్పుడైతే మనం ఆ సువార్తను తెలియజేస్తామో ఆ వ్యక్తిని రక్షించటానికి కావలసిన శక్తి ఆ సువార్తలో ఉంది. నేను చెప్తే ఏమింటారులే, నా మాటలు ఎవరు పట్టించుకుంటారులే, ఆ అన్న అయితే బాగా చెప్తాడు అన్నట్లుగా మనం నోర్లు కట్టేసుకోకూడదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, రక్షణ కలుగజేసే శక్తి సువార్తలో ఉంది. మన పని ఏంటంటే దానిని రిలీజ్ చేయటము, దానిని ప్రకటించటం. అది మన చక్కని మాటల వలన, మన నేర్పరితనం వలన కలిగేది కాదు. దేవుడు నిన్నెలా రక్షించుకున్నాడో, నువ్వెందుకు ఆయనను నమ్మావో, నమ్మక మునుపు నీ జీవితం ఏంటి, ఎలా నమ్మావు, నమ్మిన తర్వాత నీ జీవితం ఏంటి అనేది క్లుప్తంగా చెప్పు. దానికేం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను రక్షించబడిన కొత్తలో ప్రభువు వాస్తవంగా నన్ను రక్షించి నా రక్షణ సాక్ష్యంలో ఇంకొన్ని మసాలాలు యాడ్ చేసేవాడిని నేను. అంటే చూడండి, అసలు నన్ను ఆయన ఎట్లాంటి స్థితిలోంచి తీసుకొచ్చాడా. ఏది జరిగిందో అది చెప్పు, ఎక్స్ట్రాలు నీకెందుకు, అనవసరమైన యాడాన్లు ఎందుకు. తర్వాత పద్ధతి మార్చుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. అది చాలు. ప్రభు మన జీవితాల్లో ఏం చేశారో అది చాలు. ఇక్కడ ఒక దిన ప్రయాణం అంతా ఈయన తిరిగి ప్రకటించడం మొదలు పెట్టగా నినివే వారు మొట్టమొదటగా చేసింది ఏంటో తెలుసా? బైబిల్స్ లో చూస్తున్నారా? 3వ అధ్యాయం 4వ వచనం. మనకు అక్కడ కనబడేది ఏంటి అని అంటే, నినివే వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు విన్నారు. మొట్టమొదటగా వాళ్ళు చేసిన పని విన్నారు. 3వ అధ్యాయము ఎన్నో వచనంలో ఉంది చూడండి, అది 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు, ప్రజలు విన్నారు, రాజు విన్నాడు. నినివే వాళ్ళు దేవుని మాట విన్నారు. దేవుని మాటని ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. రెండవది, శ్రద్ధతో వినాలి. ఈ ఆన్లైన్లో వచ్చాక ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధో పిలిస్తే పలకరు. ఇక్కడ అటెండెన్స్ వేయించుకుని మరి ఏం చేస్తుంటారో. శ్రద్ధతో వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈవెన్ మన క్వైట్ టైమ్స్ లో అయినా సరే పరుగులు పెట్టేయకూడదు. జాగ్రత్తగా, ఈరోజు దేవుడు నాకు చెప్పాలనుకుంటుంది ఏంటి, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో మూడోది జరుగుతుంది, లక్ష్యముంచి వినాలి. అపోస్తలుల కార్యాలు 16లో పౌలు అక్కడ ప్రకటిస్తా ఉన్నప్పుడు లూదియా అనేటువంటి స్త్రీ వింటుందంట. అక్కడ బైబిల్లో మనం చదివింది ఏంటంటే, దేవుని మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఏంటంట, ఎప్పుడైతే జాగ్రత్తగా శ్రద్ధగా వినటం అనేది అలవాటు చేసుకుంటామో అక్కడ వినినటువంటి దాని మీద లక్ష్యం ఉంచటానికి వీలుంది. ఎందుకు లక్ష్యం ఉంచము, ఎందుకు నిర్లక్ష్యం అంటే అసలు ముందు వినే దగ్గరే లోపం. అసలు దేవుని వాక్యమును వినటం గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్నే చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అని అంటే, విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానము ఫలించటం గురించిన ఉపమానం కాదది. మీరు బైబిల్స్ తీసి తర్వాత చూడండి. ఆ ఉపమానానికి పైన ప్రారంభంలోను ఆ ఉపమానం యొక్క ముగింపులోను మనకు కనబడేది ఏంటంటే, గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. విత్తువాని ఉపమానము వినటమును గుర్చిన ఉపమానం అది. నువ్వు సరిగ్గా జాగ్రత్తగా శ్రద్ధతో వింటే అలా ఫలిస్తావు, లేకపోతే ఇదిగో ఇలా అయిపోతావు. త్రోవ పక్కన పడినట్టు, రాతి నేలను పడినట్టు. అది వినటమును గుర్చినటువంటి ఉపమానము. మొట్టమొదటిగా వాళ్ళు విన్నారు, జాగ్రత్తగా విన్నారు, శ్రద్ధగా విన్నారు, లక్ష్యం ఉంచి విన్నారు. రెండవదిగా అక్కడే చూస్తే అదే 6వ వచనంలో 5వ వచనంలో చూడండి,
దేవుని యందు విశ్వాసం ఉంచారు. విన్నారు, అదే కదా మనకి బైబిల్ చెప్పేది, వినుట వలన విశ్వాసము కలుగును. విన్నారు, విశ్వాసం ఉంచారు. వీళ్ళు విశ్వాసం ఉంచారు అని అనటానికి గుర్తేంటి? విశ్వాసం ఉంచారు కాబట్టే ఉపవాస దినమును చాటించి అందులో గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టలు కట్టుకున్నారండి. ఇక డబ్బున్నోడు లేనివాడు వీడు వాడు అని వ్యత్యాసం లేకుండా వాళ్ళు వాళ్ళు విశ్వాసం ఉంచారు అని అనటానికి గుర్తేంటి అని అంటే, వాళ్ళు ఉపవాస దినాన్ని చాటించి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. అందరూ ఫాస్టింగ్ ఉన్నారు. అంతేకాదు, ఇంకొకటి కూడా కనిపిస్తుంది 6వ వచనంలో చూస్తే. అందరూ గోనెపట్టలు కట్టుకుని ఎక్కడికి వచ్చారు? 6వ వచనం చూడండి. రాజు ఏం చేశాడంట? తన సింహాసనము మీద నుండి దిగి బూడిదలో కూర్చుండెను. అందరూ కూడా తగ్గించుకోవటం మొదలు పెట్టారు. గోనెపట్ట కట్టుకోవటము, బూడిదలో కూర్చుకోవటము. ఉపవాసంలో వాస్తవంగా దీనికి ఒకవేళ ఒక పేరు పెట్టాలి అని అంటే, సమస్య నుండి బయటపడవేసే ఉపవాసం ఇది. వాళ్ళకి సమస్య ఉంది, ఏంటి అని అంటే దేవుని ఉగ్రత. ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడేసేటువంటిది ఏంటి అని అంటే ఉపవాసం. అందుకే ముందు వాళ్ళు విన్నారు, విశ్వాసం ఉంచారు, తగ్గించుకున్నారు. 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. చూసారా? అంతేకాదు, కేవలం మనుషులే కాదంట, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటన చేయబడిందో, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. సో వీళ్ళందరూ ఏం మొదలు పెట్టారు? ఎప్పుడైతే చాటించారో ఆ చాటింపుకు తగినట్లుగా వీళ్ళు స్పందించారు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టారు, తమ బలాత్కారములను మానారు. అందరూ ఫాస్టింగ్ ఉండటం మొదలు పెట్టారు, తగ్గించుకోవటం మొదలు పెట్టారు, ప్రభువుని వేడుకోవటం మొదలు పెట్టారు. చూసారా? ఇది సరైనటువంటి ఉపవాసం. కొన్నిసార్లు ఉపవాసము అని అంటారు, రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు. నాకు అర్థం కాదు, ఐ డోంట్ నో వై. నా మట్టుకు నేను ఉపవాసం ఉంటే ప్రభు సన్నిధిలో గడపాలి. ఉపవాసం అని చెప్పి ఊరంతా తిరుగులాడుతూ ఉంటాడు రోడ్ల మీద. దేనికి? ఏంటన్నా రండి అంటే, ఒకసారి తమ్ముడు ఈరోజు ఉపవాసం అన్నాడు ఒక అన్న. మరి ఉపవాసం ఉన్నోడివి అటు మందిరంలోనో ఇటు లేకపోతే వ్యక్తిగతంగానో ఎక్కడో దగ్గర కూర్చొని ప్రభుతో గడపకుండా అడుపు కాల్చుకొని రోడ్ల మీద ఏ పనిపాట్లో తిరుగుతుంటే అది దేని కొరకు ఉపయోగపడుతుంది? నాకు అర్థం కాదు. అసలు ఫాస్టింగ్ దేనికి? అది ఆచారానికా? లేకపోతే నేను కూడా ఉన్నాను అని మనము నచ్చజెప్పుకోవడానికా? కొంతమందికి అభ్యాసమే ఉండదు. క్రైస్తవ జీవితంలో ఇది వన్ ఆఫ్ ది డిసిప్లిన్, ఉండి తీరాల్సిందే. వారంలో ఎన్ని పూటలు చేస్తున్నావు? మీకు తెలియదన్న మా సంగతి అంటే, బైబిల్లో 87 ఏళ్ల అన్నా ఉంది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. ఆమె కంటే గొప్ప వాళ్ళమేం కాదు మనం, అంతకంటే ముసలోళ్ళమేం కాదు మనం. ఆ వయసులో ఆమెకుండే బలహీనతలన్నీ ఆమెకున్నాయి. అందరికీ ఉన్నాయి రకరకాల హెల్త్ ఇష్యూస్. దట్ డజంట్ మీన్ మనం దానికి ఎక్సెప్షన్ అని కాదు. ఇక ఎక్స్ట్రీమ్ కేసుల్లో ఉంటే అది వేరు. పాత రోజుల్లో కొంతకాలం క్రితం ఫెలోషిప్ లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు, నెలకి 3 రోజులు ఉండేవి ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇప్పుడు ఏమైంది? సంవత్సరానికి ఒక యానివర్సరీ 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అన్న, కనీసం ఆ 3 రోజులు కూడా స్థానిక సంఘంలో వాళ్ళకి ఉండేంత భక్తి పెరిగిపోయింది మనకి ఈ దినాల్లో. నెలకి 3 రోజులండి. సరే, ఇక అవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ వారంలో ఎన్ని పూటలు? ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్,
ఎంత జెన్యున్ గా ఫాస్టింగ్ ఉంటున్నాం? సాటర్డే మీకు తెలియదులేండి మా సంగతి అంటే అట్లీస్ట్ వారానికి ఒక పూట అందులోనూ మళ్ళీ ప్రశ్నించుకోవాలి ఆ ఫాస్టింగ్ దేనికి? కేవలము నేను, నా ఒళ్ళు, నా ఇల్లు, నా అవసరతలేనా? అందులో ఏమన్నా దేవుని అవసరతల కొరక ఈ ఫాస్టింగ్? దేశం కోసం, నాయకుల కోసం, లేకపోతే స్థానిక సంఘము కోసము, సేవకుల కోసము, మిషనరీస్ కోసము, లేకపోతే రక్షణ లేనటువంటి మన సొంత వారు, మన బంధువులు, స్నేహితుల కోసము ఆ ఫాస్టింగ్ దేనికోసం? ఏదన్నా సమస్య వచ్చేస్తే అప్పుడు వస్తుంది ఫాస్టింగ్. అదేంటి? సొంతానికి సంబంధించి, స్వయానికి సంబంధించి. మరి ఆ ఫాస్టింగ్ ఇతరుల కొరకే ఎప్పుడు? నినివే వాళ్ళు ఎప్పుడైతే సమస్య వచ్చిందో వాళ్ళ యొక్క ఉపవాసంలో ఎంత చక్కగా వాళ్ళు స్పందించారో మనం ఇక్కడ చూడొచ్చు. అందరూ దిగారు. సో ఇక్కడ మనము ఆ ఫాస్టింగ్ లో మనం నేర్చుకోవాల్సింది ముందుగా ఏం చెప్పుకున్నాం ఇందాక? మనల్ని మనం ఉపేక్షించుకోవటం. అంటే ఏం చెప్పుకున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని, మూడవది ఉపవాసము. అన్నప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. నాలుగవది సహవాసములో ఉండాలి. ఆ రీతిగా మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే వీళ్ళు సమస్య నుండి బయట పడవేయబడాలి అని ఉపవాసం ఉండారో, వీరి ఉపవాసమును బట్టి దీనికి ఇంకో పేరు కూడా పెట్టచ్చు, ప్రభువుని పశ్చాత్తాపరిచిన ఉపవాసం ఇది. ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా పూనుకున్నారో దేవుడు ఏం చేశారంట? ఏమని చదివాం అక్కడ? ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడుని చేయలేదు, మానుకున్నాడు. ఎందుకు? 4వ అధ్యాయం 2వ వచనం. నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఈయనకు తెలుసు, అక్కడ యోనాకి తెలుసు, ఇక్కడున్న నీకు నాకు మనం కూడా యోనాలమే. ఈ యోనాలందరికీ తెలుసు. ఏం తెలుసు? ఈ దేవుడు కటాక్షం గల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతము గల దేవుడు, అత్యంత కృప గల దేవుడు. ఈ మాటలన్నిటితో ప్రార్థనలు, ఆరాధనలు చేస్తాం బాగానే. ఆయన చేద్దామనుకున్న కీడు చేయక మానుకునే దేవుడు. ఆయన చేయాలి అనుకునేటువంటి నాశనానికి ముందు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు, ప్రకటిస్తాడు అనే విషయం ఇవన్నీ మనకు తెలుసు. ఇన్ని తెలిసినా సరే చేయకపోతే ఏమనాలి? అందుకే హెచ్కేల్లో ఏమన్నాడు దేవుడు 18లో? మీరు వెళ్ళి చెప్పారా? వాళ్ళు వినలేదా? వాళ్ళని లెక్క అడుగుతా. మీరు వెళ్ళి చెప్పలేదా? వాళ్ళ దుర్మార్గాన్ని గురించి, వాళ్ళ నాశనాన్ని గురించి మిమ్మల్ని లెక్క అడుగుతాను అన్నాడు. సింపుల్. మరి నీ సొంత వారికి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీ నైబర్స్ కి, నీ ఆఫీసులో ఉన్న కొలీగ్స్ కి, లేకపోతే నీ రక్త సంబంధికులకి ఎవరు చెప్తారు? ఇంకా ప్రభు దగ్గర లెక్క అప్పగించాలి. అందులో ఏం మొహమాటం లేదు దేవుడికి. దయచేసి మనం ఆలోచించాలి. ఉపవాసము సమస్య నుండి బయటపడవేస్తుంది. ఉపవాసము ప్రభువు చేస్తానన్న కీడు చేయక మానుకునేలాగా చేస్తుంది. అయితే అక్కడ మనం చేయవలసింది ఏంటి అనంటే, యోనా వంటి వారంగా మనం ఉండకూడదు. తెలిసి అవిధేయత, తెలిసి వ్యతిరేక దారిలో వెళ్ళటము, తెలిసి ఇప్పుడు యోనాకి తెలిసిందే మనకు తెలుసా లేదా చెప్పండి? మనం వెళ్ళి చెప్తాం, దేవుడు ప్రేమ గల దేవుడు, సువార్తలో శక్తి ఉంది. చెప్తే ఇక్కడ వీళ్ళు నినివే వాళ్ళు స్పందించినట్టు వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళు కూడా ఏడవటం మొదలు పెడతారు, పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళు కూడా రక్షించబడతారు. జరుగుద్దా జరగదా? ఇది మనకు తెలుసా తెలీదా? అక్కడ చెప్పండి యోనా, ఇక్కడ చెప్పండి నువ్వు నేనే.
ప్రాబ్లం ప్రభువులో కాదు, ప్రాబ్లం సువార్తలో ఉండేటువంటి శక్తిలో కాదు, ప్రాబ్లం మనలోనే. ఒక నిర్దిష్టమైన తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, రోజుకు ఒకళ్ళు అనుకుంటావా లేదా వారానికి ఒకళ్ళు అనుకుంటావా? ఇదిగో నేను చెప్పి తీరాలి. నోటి మాట ద్వారా చెప్పొచ్చు. కొన్నిసార్లు పాస్ ఆన్ అయిపోతే వాళ్ళకి దగ్గర ఎప్పుడు గాస్పెల్ బుక్లెట్స్ దగ్గర పెట్టుకోవాలి. కొన్నిసార్లు పాస్ ఆన్ అయిపోతుంటే ఒక బుక్లెట్ ఇవ్వచ్చు. ఏదో ఒక రీతిగా ఆ వాట్సాప్లో మన ముఖాలు పెట్టుకుని ఏం చేసుకుంటాం? అక్కడ ఒక సువార్త వాక్యం పెట్టచ్చు. రోజు స్టేటస్ లో కొంతమందికి ఆ పిచ్చి ఉంటుంది. స్టేటస్ పెట్టే లోపు టక 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 చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. దేవుని వాక్యం పెట్టు, చూస్తారు, చదువుతారు. ఏదో ఒక రకంగా పలు విధాలుగా దేవుని వాక్యము మనము చేరవేసేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం. యోనా వంటి వారముగా ఉన్నామా? నినివే వాళ్ళ విషయంలో దేవుని కన్సర్న్ ఏంటో మనకి ఇక్కడ చదువుతున్నప్పుడే అర్థమవుతా ఉంది. ఇటువంటి నినివే వారు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ విషయమై మనకున్న కన్సర్న్ ఏంటి, దాని కొరకు మనం చేస్తున్నటువంటి పని ఏంటి, మనం పడుతున్న ప్రయాస ఏంటి? ఎందుకు ఈ తుఫాను ఈ వాడ మీదకే వచ్చింది అంటే యోనా అవిధేయత. ఈ తుఫాన్లు నీ మీదకి నా మీదకే ఎందుకు వస్తున్నాయి? ఏ అవిధేయతలు ఉన్నాయో దేవుని వాక్యం చదువుతుండగానే మనకు అర్థమవుతా ఉంది. పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా